ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. అయితే ఈ బిల్లులు లోక్సభ ఆమోదం పొందుతాయా అనే అది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకే ఓటింగ్ ను కోరిన సభ్యులు ఇక దానిని ఆమోదించేందుకు అంతా సునాయాసంగా అంగీకరిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బిల్లును సొంతంగా గట్టెక్కించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో తగిన బలం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో 3/2 మంది సభ్యులు మద్దతు కావాలి. లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది అంటే 54% సభ్యుల మద్దతుండగా ప్రతిపక్ష కూటమిలో 233 మంది సభ్యులున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రైట్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సత్తా. ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా ఎదుర్కొన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఆమోదం పైన ఇవాళ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురుస్తున్నారు. ఎంతో మంది మహిళలు, అదేవిధంగా సామాన్య ప్రజలు సైతం ఈ రోజు సాయంత్రం ఓటింగ్ జరగబోతా ఉంది పార్లమెంట్ లో. ఈ మహిళా రిజర్వేషన్ సవరణకు సంబంధించి 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగబోతా ఉంది. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, అదేవిధంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి 2 బిల్లులకు పైన కూడా మొత్తం 3 పైన ఓటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఓటింగ్ సంబంధించి ఈ 3 బిల్లులు పాస్ అవుతాయా, అంటే 3 బిల్లులు ఆమోదం పొందుతాయా అనేది ఇప్పుడు అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ కోరిన సభ్యులు ఇక దాన్ని ఆమోదించేందుకు అంత ఈజీగా అవుతుందా అనేది కొంత అనుమానాలు కలుగుతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఎన్డీఏ సంబంధించినటువంటి మొత్తంగా కూడా ప్రస్తుతం ఎన్డీఏ సభ్యులకు 293 మంది సభ్యుల బలం ఉంది. అయితే బిల్లు ఆమోదం పొందడానికి మాత్రం మొత్తం 360 అంటే ఇంకా 360 మంది మద్దతు అవసరము మొత్తం ఉండాలి. కానీ ప్రస్తుతానికి 293 ఉన్నాయి. అంటే 67 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది కాస్త ఉత్కంఠ ఒక అందరూ నెలకొంది. ఎందుకంటే ప్రతిపక్షానికేమో ఇటు ఇండియా కూటమి సభ్యులకు 233 సభ్యులు బలం ఉంది, ఎన్డీఏకేమో 293. సో ఇలాంటి తరుణంలో ఈ బిల్లును ఎలా ఆమోదింపజేసుకుంటారు? ఎందుకంటే కేంద్రం చాలా అత్యంత పరిష్మాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నిన్న కూడా మనం సభలో కూడా చూసాము. మధ్యరాత్రి అంటే తెల్లవారుజాము వరకు కూడా సభ కొనసాగిన పరిస్థితి. సో సుదీర్ఘంగా చర్చించారు. సో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఓటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఉభయ సభల్లో ఈ బిల్లు ఎంతవరకు ఆమోదం పొందుతుంది అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సో మోడీ, అమిత్ షా ముందు ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో మరి ఇండియా కూటమికి మిగతా 67 మంది ఎంపీల మద్దతులు ఎలా కూడా గడుపుతుంది అనేది ఇప్పుడు అంత తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇండియా ముందు ఉన్నటువంటి ఆప్షన్లు 3 కనబడుతున్నాయి. ప్రధానంగా కొత్తగా ఒకటి అత్యంత అంటే కొన్ని ఎక్కడైతే లోక్సభ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఎన్నికైన వాటిలో రీజనల్ పార్టీకి సంబంధించి తటస్థంగా ఉన్న ఎంపీలు ఎవరైనా ఉంటే వైసీపీ లాంటి ఎంపీలతో పాటు మరికొన్ని ఎక్కడైనా ఉంటే వాళ్ళ మద్దతు కోరడం ఒక అంశం. తటస్థులుగా ఉన్నటువంటి ఎంపీలు ఇక ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన పెద్ద పార్టీలుగా ఉన్నటువంటి 3 ఉన్నాయి. అందులో ఒకటి తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించి, దాని తర్వాత ఇటు స్టాలిన్ సంబంధించి పార్టీ, తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ. అదే సందర్భంలో ఇక మరొకటి సమాజ్వాదీ పార్టీ. ఈ 3 పార్టీలకు సంబంధించి ఉన్నారు. వీళ్ళని ఏమన్నా మద్దతు కోరే అవకాశం ఉంటుందా? వీళ్ళు నిజంగానే కనుక ఇండియాకు మద్దతు ఇస్తారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు వీళ్ళకు ఉన్నారు. ప్రస్తుతానికి సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, తృణమూల్ కాంగ్రెస్ కి 28 మంది, సో అదేవిధంగా డిఎంకేకి 22 మంది. ఈ 3 పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం సునాయాసంగా ఈ యొక్క బిల్లుకు మద్దతు వచ్చేస్తుంది, బిల్ పాస్ కూడా అయిపోతుంది. ఇలాంటి తరుణంలో లేదు ఒక ఆప్షన్ ఏంటంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ దాదాపుగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కనుక గైరాజరైన అప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందే
అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఏం జరగబోతోంది, ఎందుకంటే ఒకవేళ ఎన్నో ఆశలతో ఉన్నారు. సో దాదాపుగా కేంద్రము చెప్తుంది పరిస్థితి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఉంటాయని అంటున్నారు. అదే సందర్భంలో మరి ఓటింగ్ విషయానికి వచ్చాక ఏం జరుగుతుంది, మద్దతు ఇస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాలి. ఒకవేళ ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోతే వాటిని రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వన్స్ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాతే అది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో కూడా ఎన్డీఏకు అనుకూలంగా 141 మంది సభ్యులు ఉండగా ప్రతిపక్షానికి 83 మంది ఎంపీల ముందు. సో మొత్తంగా కూడా బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, బీఎస్పీ ఇట్లా అంటే కొన్ని రీజనల్ పార్టీకి సంబంధించిన ఎంపీలను కలిసి 20 మంది ఉన్నారు. వీళ్ళు ఓట్లు బిల్లు ఆమోదానికి చాలా కీలకంగా కాబోతున్నాయి. సో ఎగువ సభలో రాజ్యాంగ బిల్లు సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అధికారిక కూటమి అది వేస్తున్న కేంద్ర ఎన్డీఏ కూటమికి 163 మంది సభ్యుల బలం ఉండాలి. సో ప్రస్తుతానికి 141 మంది ఉన్నారు కాబట్టి మొత్తంగా కూడా ఇంకొక 23 మంది మద్దతు అవసరము. ఈ నేపథ్యంలో ఇక్కడ మిగతా ఇప్పుడు ఎక్కడైతే మనం అనుకున్నామో రీజనల్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా అల్టిమేట్ గా ఈ యొక్క 3/2 మెజార్టీ ఈ చట్టసభలో బిల్లు ఆమోదం పొందాలంటే ఉండాలి. కాబట్టి మరి ఏం జరగబోతా ఉంది, ఈ సంబంధించి రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లుకు ఉభయ సభల్లో ప్రత్యేకంగా మెజార్టీ అవసరం నేపథ్యంలో సభలో సభ్యులు సగానికి పైగా హాజరై ఉండాలి. అదే సందర్భంలో హాజరైన వారిలో 3/2 మంది ఆ బిల్లుకు మద్దతు తెలిపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. ఒకవేళ లోక్సభలోని 55 ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులు మొత్తం 540 మంది సభ్యులు హాజరైతే వారిలో 360 మంది మద్దతు తప్పనిసరిగా హాజరైతే బిల్లు మద్దతు తెలిపితే అది పాస్ వస్తుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు చాలా అందరూ కూడా కొంత ఉత్కట్టగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది. సో ఇది అంతా కూడా సాయంత్రం 4 గంటలకు మనం వేచి చూడాలి ఓటింగ్ సమయానికి. సో ఇప్పుడు అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు బిల్లు ఆమోదించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాంటి ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఒకవైపు ఇండియా కూటమిలోని పార్టీలతో పాటుగా చిన్న పార్టీలు ఎవరైనా ఉన్న రీజనల్ పార్టీలకు సంబంధించి మద్దతు తటస్థులు ఉన్నారో వాళ్ళ మద్దతు కూడగొట్టడానికి పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. నిన్న ఆల్రెడీ సభ జరుగుతున్న సమయంలోనే ఇతర పార్టీ తటస్థ ఎంపీలతో తటస్థ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియా కూటమికి అదేవిధంగా ఇండియా కూటమికి దూరంగా మధ్యస్థంగా ఉన్న పార్టీల ఏదైతే వాటితో అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఎన్డీఏలోని కీలక రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అత్యంత కీలక నేతలు ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలను మద్దతు కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి మద్దతు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగబోతోంది. ఓటింగ్ లో మరి నిజంగానే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా, ఒకవేళ కనుక ఏదైనా పరిస్థితుల్లో తారుమారై బిల్లులు ఆమోదం పొందకపోతే ఒక రకంగా అది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టకు కూడా కొంత రాజకీయంగా కొంత నష్టపడే ప్రమాదములు వస్తాయి. ఎందుకంటే ఇంత అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లులను ఏ పదం చూసుకుని అంటే ముందుగా చర్చలు జరిపి అన్ని పార్టీల మద్దతు కూడా కట్టి బిల్లును ఆమోదింపజేసుకుంటే బాగుంటది. అలాంటి తొందరపడి నిర్ణయం తీసుకున్నారా అనే కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మద్దతు లేకుండా. ఎందుకంటే ఇటు మహిళల నుంచి కూడా కొంత వ్యతిరేకత, ఒకవైపు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి దశాబ్దాల కళ అంటున్నారు. అలాంటిది తొందరపాటుగా ఇలా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మొత్తంగా కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించకుండా వారి అనుమానాల సందేహాలు నివృత్తి చేయకుండా మీరు బిల్లుకు పెట్టి ఒక రకంగా బిల్లుకు మీకు ఇష్టం లేకుండా ఆ బిల్లును ఆమోదం పొందకుండా ఉండాలనేదే మీ ఉద్దేశమా, అందుగురించి ఇట్లా చేశారా అనేది కూడా కొంత ఆరోపణలు విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ నేపథ్యంలో మోడీ అమిత్ షా ద్వయం ఏం చేయబోతోంది, ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.